హాయ్ గైస్, మహాభారతంలో పాండవులంటే కౌరవులకు పగ అండ్ వాళ్ళతో ఉండే వాళ్ళకు కూడా పాండవులంటే పగ. కానీ నేను చెప్పబోయే ఈ ముగ్గురు యోధులు పాండవులతో స్నేహంగా ఉండేవారు. నెంబర్ 1 యుయుత్సు. యుయుత్సు ధృతరాష్ట్రుడికి అండ్ గాంధారి దాసికి పుట్టినవాడు, కానీ ఇతను పాండవులతో స్నేహంగా ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైనా మనుషులు మారాలన్నప్పుడు యుయుత్సు పాండవుల దిక్కుకు వెళ్తాడు. నెంబర్ 2 వికర్ణ. వికర్ణుడు కౌరవులలో ఒకడు. ఇతను ఒక్కడే కౌరవులలో మంచివాడు. ఇతను కూడా పాండవులతో స్నేహంగా ఉండేవాడు. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు వికర్ణుడు ఒక్కడే అడ్డుకుంటాడు, కానీ యుద్ధంలో భీముడి చేతిలో చనిపోతాడు. నెంబర్ 3 అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు. ఇతను ధర్మరాజు భీముడికి మంచి స్నేహితుడు, కానీ అర్జునుడు అంటే కోపం. ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో ఒక్క అబద్ధం ఆడడం వల్ల ద్రోణాచార్యుడు చనిపోతాడు. దానికి అశ్వత్థామ నిద్రలో ఉన్న ఉప పాండవులను చంపేసి కడుపులో ఉన్న బిడ్డ మీద బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగిస్తాడు. బట్ తనకి జరగాల్సిన జరిగింది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.